కోళ్ల సప్లైలో మార్పులు చికెన్ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పౌల్ట్రీ ఫామ్ కంపెనీలు హోల్సేల్, రిటైల్ షాపులకిచ్చే పర్సెంటేజ్ తగ్గించడంతో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్కు సిద్ధమవుతున్నాయి. అయితే అన్ని షాపులు బంద్లో పాల్గొనకపోవచ్చని, కొంతమంది వ్యాపారులు దూరంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిణామాలు ఎలా మారుతున్నాయి, బంద్ ప్రభావం ఎలా ఉండబోతోందన్న వివరాలను మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. తెలంగాణ ప్రజలకు ముక్క దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఏప్రిల్ 1 నుంచి కూడా రిటైల్ షాపులకు సంబంధించి కూడా ఇటు హోల్సేల్ అదేవిధంగా కూడా చికెన్ షాపుల యజమానులు కూడా ఏప్రిల్ 1 నుండి కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనడానికి సిద్ధమవుతారు. ఏదైతే రిటైల్కి సంబంధించినటువంటి పౌల్ట్రీ ఫామ్ యజమానులు రిటైల్ షాపుల యజమానులకు ఏదైతే కోళ్ల పైన కూడా పర్సెంటేజ్ తగ్గించడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక చికెన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు భారీగా కూడా కోళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు రిటైల్ కావచ్చు అదేవిధంగా హోల్సేల్కి సంబంధించినటువంటి షాపుల యజమానులు అయితే ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్లో ఏదైతే ఏప్రిల్ 1 నుంచి ఇచ్చినటువంటి బంద్లో పాల్గొనడానికి కూడా షాపుల ముందు కూడా వాల్ పోస్టర్లు వేసి అయితే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా బంద్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా కూడా కొంతమంది ఏదైతే షాపుల యజమానులు కూడా బంద్లో పాల్గొనడానికి సత్యమీర అంటూ ఉన్నారు. కానీ కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగం కాబట్టి కూడా ఖచ్చితంగా ఏదైతే బంద్లో పాల్గొనడానికి అందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక చికెన్ సెంటర్ యజమాని ఏదైతే రిటైల్ షాప్ వద్దామో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఏంది అసలు పరిస్థితి? నిజంగా ఏప్రిల్ 1 నుంచి బంద్ అంటున్నారు, బంద్లో ఏంది అసలు పరిస్థితి ఎట్లా ఉండబోద్ది? బంద్ అంటే దాదాపు బంధు అని పెట్టిన వాళ్ళు కూడా బంద్ చేయరని మాకు నమ్మకం. ఎందుకంటే ఈ అసోసియేషన్ చికెన్ సెంటర్ అసోసియేషన్ లేదు. కాకపోతే ఒకసారి రేటు దిగుతాయి పెరుగుతాయి, దాన్ని దృష్టి పెట్టుకొని కొంతమంది రేటు బాగా పెరిగినాయి, మార్జిన్ తక్కువ వస్తుంది అని అంటున్నారు. అది వాస్తవమే కావచ్చు, కానీ బంద్ పెట్టేంత పరిస్థితి ఏం లేదు. బంద్ పెట్టమని చెప్పే వాళ్ళు కూడా బంద్ పెట్టారని మా నమ్మకం ఉంది మాకు. అంటే ముఖ్యంగా ఇప్పటికే కూడా చాలా షాపుల కొన్ని ప్రాంతాలు ఇటు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలలో కూడా ఇప్పటికే షాపుల దగ్గర కూడా వాల్ పోస్టర్లు వేసి సత్యంగా కూడా మేము బంద్లో పాల్గొంటాం అనేటువంటి ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఎట్లా సార్, అంటే ఎందుకు మీ అటువంటి వాళ్ళు బంద్లో పాల్గొనలేకపోతా ఉన్నారు? మామూలుగా ముందు కొంచెం ప్రాఫిట్స్ బాగా వస్తుండే, ఇప్పుడు ప్రాఫిట్ తక్కువ వస్తున్నాయి వాస్తవంగా. అని దీని దృష్టి పెట్టుకొని మనం బంద్ పెట్టాలంటే ఇలాంటి పరిస్థితి నడవది, ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే చికెన్ అసోసియేషన్ అని అంటున్నారు చాలామంది. అసోసియేషన్ అనేది లేదు, స్టేట్లో ఉంటే ఉండవచ్చు, కానీ ఏ జిల్లాలో కూడా స్టేట్ ప్రెసిడెంట్ అని, టౌన్ ప్రెసిడెంట్ అని, అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఎక్కడ కూడా లేదు మాకు తెలిసి. ఇప్పుడు మేము 30 సంవత్సరాలు బిహేవ్ చేస్తున్నాం, అసోసియేషన్ అనేది మొత్తానికి లేదు. అంటే వాస్తవంగా కూడా ఏంటి అంటే బంద్లో నిజంగా కూడా మరి ఇతర ప్రాంతాలలో బంద్ అయితే కొనసాగే అవకాశం ఉన్నాయి. అంటే దానికి ఏంది కారణం ఏంటంటే ఏదైతే మీకు పౌల్ట్రీ ఫామ్ సంబంధించినటువంటి యజమానుల పూర్తి స్థాయిలో ఏదైతే కమిషన్ తగ్గిందా, ఏంది అసలు పరిస్థితి? అంటే ఇంతకుముందు వచ్చేసి పేపర్ రేట్ మీద 20 రూపీస్ 15 రూపీస్ వచ్చేసి లెస్ వస్తుండే. ఇప్పుడు కొంచెం వాళ్ళు అసోసియేషన్ అయ్యారు, అసోసియేషన్ పేపర్ రేట్ ప్రకారం ఇస్తామని డిమాండ్ పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా కొన్ని చికెన్ అంటారు కానీ వీళ్ళు మాకు కూడా మార్జిన్ రాని మేము బంద్ చేస్తామని అంటున్నారు. ఇక కాకపోతే ఇప్పుడే అనుకోకుండా నిన్న 10 రూపీస్ దిగింది, ఇంకా దిగే సూచనలు కనిపిస్తున్నాయి మాకు. రైట్, ఏదైతే ఇటు రిటైల్ షాపుల యజమాని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా మొత్తానికి ఓవరాల్గా కూడా ఏదైతే కొన్ని షాపుల యజమానులు బంద్లో పాల్గొనే అవకాశం ఉన్నది, మరికొంతమంది కూడా బంద్లో కూడా పాల్గొనకపోయేటువంటి అవకాశం ఉందని కూడా తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌల్ట్రీ ఫామ్ యజమానులు అయితే ఏదైతే ఇటు హోల్సేల్కి సప్లై చేసేటువంటి కోళ్ళ పైన కూడా కొంత ఏదైతే మార్జిన్ తగ్గించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు. కానీ ఇప్పటికే కూడా ఎక్కడ కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఏదైతే బంధు ప్రభావం అయితే ఉండేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసోసియేషన్ ఏదైతే చికెన్ సెంటర్లకు సంబంధించినటువంటి కావచ్చు హోల్సేల్ అసోసియేషన్ లేకపోవడంతో బంద్లు అయితే కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఒక్కవేళ ఇట్లా బంద్లో పాల్గొంటే కూడా ఏదైతే మాంసం ప్రియులకైతే కొద్దిగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం లేకపోలేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.